హన్మకొండ జిల్లా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని 1969 నుండి డిమాండ్ ఉందని రావు పద్మ అన్నారు. బీజేపీ పార్టీ నేతల కృషితో 50 ఏళ్ల ఉద్యమం కల సాకారమైందని తెలిపారు. వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సంతోషమన్నారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మేమే తెచ్చామని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కృషితోనే కోచ్ ఫ్యాక్టరీ అప్గ్రేడ్ అవుతుందంటున్న హన్మకొండ బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వరంగల్ ప్రాంత ప్రజల దశాబ్ద కాలం నాటి కళ నెరవేరుతుంది. కాజీపేటను కోచ్ ఫ్యాక్టరీగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రస్తుతం ఉన్న వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ను దాన్ని అప్గ్రేడ్ చేస్తూ కోచ్ ఫ్యాక్టరీగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ప్రస్తుతం హన్మకొండకు సంబంధించి కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీ రావడానికి కూడా ఇటు కేంద్ర మంత్రులతో పాటు హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కూడా ఇటు కోచ్ ఫ్యాక్టరీ సంబంధించి కూడా క్రియాశీలకంగా కూడా వివరించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మనతో ఉన్నారు. హన్మకొండకు సంబంధించి కూడా ఇటు కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వస్తున్న నేపథ్యంలో ఏ విధంగా మాట్లాడతారు, కోచ్ ఫ్యాక్టరీ రావడంలో ఏ విధంగా పనిచేశారనే దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. చెప్పండి, గత ఏళ్ల నాటి నుండి వరంగల్ ప్రాంత ప్రజల కళ ఉంది. ఎన్నో రోజుల నుంచి కూడా ఇటు కాజీపేటను కోచ్ ఫ్యాక్టరీ చేయాలంటే కూడా ప్రజల కోరిక ఉంది. దాన్ని మీరు గతంలో కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. కోచ్ ఫ్యాక్టరీ రావడంలో ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు? కోచ్ ఫ్యాక్టరీ అనేది ఎన్నో ఏండ్ల కళ. అంటే కాజీపేట బాగా వెనుకబడిన ప్రాంతంగా ఇక్కడ వరంగల్ మహానగర ప్రజలు కూడా ఇక్కడ ఒక ఫ్యాక్టరీ రావాలి, వస్తే ఇక్కడ బతుకులు బాగుంటాయి, కాజీపేట వెనుకబడిన ప్రాంతం కూడా తరలిపోతుంది అనే ఒక ఉద్దేశంతో అంటే ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పంజాబ్కి తరలించిన తప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రజలకు ఎప్పుడు మాట్లాడినా ఇక్కడ కాజీపేటలో మనం ఎక్కడ మాట్లాడినా మాకు ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలని మాట్లాడి అట్లాంటి తరుణంలో మేము కూడా ఎలక్షన్ల ముందు కూడా తప్పకుండా తీసుకొస్తాము, ఇక్కడ దీన్ని వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకొస్తామని హామీ ఇచ్చినాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ దాని తర్వాత కూడా ప్రజలలో కోచ్ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఇమిడిపోయింది. ఏదైతే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇంతే మందికి పరిశ్రమకు ఉద్యోగాలు వస్తే ఇదే ఉంటుంది, కానీ కోచ్ ఫ్యాక్టరీ అనేది పెట్టుకున్నారు. ఇప్పుడున్న కాలంలో వందే భారత్ కోచ్లు కొంచెం లేటెస్ట్గా అప్గ్రేడ్ అయినాయి కాబట్టి ఆ విధంగా తయారు కావడానికి అప్గ్రేడ్ చేస్తూ మొన్న కూడా కిషన్ రెడ్డి గారు మన కేంద్ర మంత్రి వర్యులు అదేవిధంగా బండి సంజయ్ గారు దాని మీద మేము ఎన్నోసార్లు రైల్వేకి సంబంధించి మాట్లాడడం, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, ఇక్కడున్న నాయకత్వం కూడా అందరం కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. దాని విషయంలో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటు అప్గ్రేడ్ చేస్తూ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే దానిలో భారతీయ జనతా పార్టీ ఒక చిత్తశుద్ధితో ఈ వరంగల్ మహానగర ప్రజల అభివృద్ధి కొరకు ఇక్కడ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలని, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని ఒక సంకల్పంతో చేసిన తప్పితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లాగా మోసపూరిత మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చి ఇట్లాంటి పనులు చేయకుండా నిజమైన అభివృద్ధి జరిగేటందుకు ఇలా అధికారంలో ఇక్కడ ఎంపీ లేకపోయినా ఇక్కడ ఎమ్మెల్యేలు లేకపోయినా మేము ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా కూడా చేయడానికి మేము ప్రయత్నం చేసినాం. అది సఫలీకృతమైంది. ముఖ్యంగా కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. కాంగ్రెస్ పార్టీ వల్లే కోచ్ ఫ్యాక్టరీ వచ్చినట్టు కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు బీఆర్ఎస్ పార్టీకి సిగ్గుండాలి. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము నిధులు ఇచ్చి ఇక్కడ ప్లేస్ని ఆక్యుపై చేయండి, ప్లేస్ ఇస్తే మేము వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకొస్తాం, ఇట్లా ఈ విధంగా ఎన్నో మార్లు చెప్పినప్పటికీ 5 సంవత్సరాలు కాలయాపన అయిపోయింది. ఆ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో కూడా ఫండ్ వచ్చి ఉంది, మీరు ప్లేస్ ఇవ్వండి అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పలుమార్లు విన్నవించుకున్న, కలెక్టర్ గారి దగ్గరికి పోయిన మా నాయకత్వం వచ్చినప్పుడు చెప్పి మంత్రులు చెప్పి అయినా కూడా ప్లేస్ ఇవ్వలేదు. ఇక మోడీ గారు వస్తున్నారు, శంకుస్థాపన చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ పరిశ్రమ పెట్టినా దానికి ఉన్న పద్ధతుల ప్రకారం దానికి ఎంతైతే 160 ఎకర్స్ ఉండాలో 160 ఎకర్స్లో 1.5 ఎకర్ ఇంకా తక్కువ ఉండే. మోడీ గారు రేపు వస్తాననంగా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా అసలు దానికి ఆలోచించకుండా ఉన్నప్పుడు ఇక మోడీ గారు వస్తున్నారని ఒక ఆలోచనతో 1.5 ఎకర్ ముందు రోజు మాత్రమే ధరణిలోకి ఎక్కింది. ఆ తర్వాతనే నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన. ఇక టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏం అన్యాయం చేసిందో తెలియదు. అదే ముందు కనుక వచ్చింటే ఎంత బాగుండేది. అట్లా టీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ మేం చేసినామని ఇక్కడ ఎంపీ చెప్పుకోవడము, మినిస్టర్ చెప్పుకోవడం, ఎంపీ ఎన్నడయింది ఏదైతే వీళ్ళు అధికారంలోకి రాకముందే ఇలా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్లేస్ ఆక్యుపై చేయండి అంటే అనంగా దేవాలయానికి సంబంధించిన భూమి ఇచ్చి అది మెట్టు రామలింగేశ్వర స్వామికి సంబంధించిన జాగనిచ్చి ఇచ్చి తూతుమంత అయినా కూడా మేము ఒప్పుకొని దానికి ఇవ్వడానికి ఇలా టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో వీళ్ళు తీసుకొచ్చిండ్రు, వీళ్ళు చేసిండ్రా. ఇలా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక చిత్తశుద్ధితోని వరంగల్ నగర అభివృద్ధి కొరకు, ఈ కాజీపేట అభివృద్ధి కొరకు ఇలా తప్పకుండా కోచ్ అనేది తీసుకురావాలని అప్గ్రేడ్ చేస్తూ చేసిన తప్పితే ఇలా కాంగ్రెస్ పార్టీ
టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో ప్రజలకు వాళ్ళది ఎంతసేపటికి పేపర్ల మీదనే వాళ్ళ అభివృద్ధి. ఇలా భారతీయ జనతా పార్టీ నిజమైన అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ఒక చిత్తశుద్ధితో చేసేది. కాబట్టి రెండు పార్టీలు దొందే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఏం మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్లో ఎన్ని మోసాలు చేసిందో గమనిస్తూ ఉన్నారు. ఇలా ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇలా కాజీపేటలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారి చొరవతో వచ్చింది తప్పితే ఇంకోటి కాదు. ముఖ్యంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో 6 అబద్ధాలు 6 గ్యారంటీలు 66 అబద్ధాలతో సంవత్సర కాలం పాటు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పైన కూడా మేము ఛార్జ్ షీట్ అయితే విడుదల చేస్తున్నాము. గత కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చే కానీ కూడా తెలంగాణలో అనేక నిధులను తెలంగాణకు సంబంధించి కూడా అనేక నిధులను కేటాయించింది. ఇటు ఏదైతే నైమ్నగర్ 4 కావచ్చు, ఇటు ఏదైతే కాలేజీ కళాక్షేత్రం, ఇటు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి కాబట్టి ఇటు స్మార్ట్ సిటీ నిధుల కింద కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి కూడా వరంగల్ అభివృద్ధికి దోహదపడుతుంది. ఇవాళ కాజీపేటకు సంబంధించి కూడా కోచ్ ఫ్యాక్టరీ రావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం వల్లే వచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే హన్మకొండ జిల్లా అధ్యక్షురాలుగా కూడా నేను కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రావడానికి 6 నిమిషాలు కృషి చేస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎంపీగా గెలిచి నేనే చేశానంటూ కూడా చెప్పుకోవడం సిగ్గుచేటట్టు కూడా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, A6 న్యూస్, వరంగల్.